మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బిఎన్ రామచంద్రరావు ఈ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. రాత్రి మేము కంపెనీకి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత వివరాలు మాకు తెలియలేదు. మళ్ళీ కేహెచ్ కూడా వెళ్ళమంటే అక్కడ వెళ్ళిన తర్వాత తెల్లవారులో కూడా మాకు ఆయన నుంచి ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. బాడీ కూడా ఎక్కడ ఉంది ఏంటో తెలియలేదు. ఈ తర్వాత తెల్లవారి 4ంటికి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే కనకాపల్లి రావడం జరిగింది. మేనేజ్మెంట్ కూడా ఏ విధంగా కూడా ఏ విషయంలో కూడా స్పందించలేదు. గవర్నమెంట్ కూడా ఏ విధమైన కూడా మాకు ఇప్పటి వరకు కూడా ఏం ప్రకటించలేదు. మాకు నష్టపరిహారం చెల్లించుకుంటూ పోస్ట్మార్టం చేయడానికి ప్రయత్నిస్తారు. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదని చెప్పేసి చెప్తున్నాం. నా పేరు ఆర్ శంకర్రావు, సిఐటి జిల్లా అధ్యక్షుడిని. నిన్న జరిగిన ప్రమాదంలో ఇప్పటికీ అఫీషియల్గా 17 మందిని డిక్లేర్ చేశారు. ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటికీ ప్రమాదం జరిగిన చనిపోయిన బాధితులకి నష్టపరిహారం ఎంత ఇస్తారనేది కూడా ఇప్పుడు కూడా చెప్పలేదు. గతంలో ఎల్జీ పాలిమర్స్లో ప్రమాదం జరగగానే వెంటనే ₹1 గవర్నమెంట్ ఆ రోజు ప్రకటించింది. ఈరోజు ఎందుకని ఇంకా తాత్సారం చేస్తున్నారని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే బాధిత కుటుంబాలకి ₹1 పరిహారం చెల్లించాలి, బాధిత కుటుంబాలకు ఉద్యోగం కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం. కనీసం బాధిత కుటుంబాలకి సరైన సమాచారాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితులు అనేవి ఉన్నాయి. రాత్రి కూడా ఇక్కడ ఉషాప్రయములు ఉన్న వాళ్ళని డిమాండ్ చేస్తేనే వైజాగ్ హాస్పిటల్కి పంపించిన పరిస్థితులు అనేవి ఉన్నాయి. ఇది చాలా ప్రభుత్వ నిర్లక్ష్యం కనబడుతుంది.